హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో చాలా మంది కూడా ఒక మంచి సౌండ్ బార్ కొనాలైతే అనుకుంటున్నారు. సో సౌండ్ బార్ కొనాలనుకున్నప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఏ సౌండ్ బార్ కొనాలి ఏంటి అనేది. సో లో బడ్జెట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చెప్పాలంటే 3,000 రూపాయల దగ్గర నుంచి నేను ఇప్పుడు 50,000 రూపాయల బడ్జెట్ వరకు ఏమేమి ఉన్నాయనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఒక 10-12 అయితే చెప్తాను. సో వీటిలో తీసుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. ఇవి కాకుండా రిమైనింగ్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ మీకు షాప్ బటన్ ఉంటుంది, షాప్ బటన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మాక్సిమం కూడా మన లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ డీల్స్ అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ది, మీరు దాని నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా సజెషన్ కావాలి అని అనుకుంటే వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, మొబైల్ కానీ, టీవీ కానీ, ఏదైనా సరే, సో పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నన్ను పింగ్ చేయండి. సో నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చెప్పే కాకుండా రిమైనింగ్ అన్ని కూడా మీకు అక్కడ ట్యాగ్ సెక్షన్లో ఇస్తాను, అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మంచి సౌండ్ బార్ కొనడానికి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము బడ్జెట్ సెగ్మెంట్లో మాట్లాడుకుంటే ఒక 3,000 రూపాయలు కనుక నా దగ్గర ఉంది అని అనుకుంటే, సో 3,000లో సౌండ్ బార్ కావాలి అనుకుంటే జనరల్గా నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సౌండ్ బార్ అనేది అట్లీస్ట్ మనం ఒక 7-8 వేల రూపాయలు పెట్టుకుంటే ఒక మంచి సౌండ్ బార్స్ అయితే వస్తాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, అయినా సరే నాకు ఒక మంచి సౌండ్ బార్ నీడ్ ఉంది అని అనుకుంటే ఆ బడ్జెట్ దగ్గర ఏమేమి సౌండ్ బార్స్ ఉన్నాయో అవి చెప్తున్నాను. సో ఫస్ట్ మనకి మివి ఫోర్ట్ H120 అయితే ఉంటుంది సౌండ్ బార్. ఇది 120 వాట్స్తో వస్తుంది అనమాట. సో 2.1 ఛానల్ అయితే ఉంటుంది. సపరేట్గా మీకు సబ్ వూఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కేవలం మనకి 2,999 రూపాయలు, అంటే కేవలం 3,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు 3,000 రూపాయల బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి JBL నుంచి JBL సినిమా SB241 అయితే ఉంటుంది. 2.1 ఛానల్తో వస్తుంది, డాల్బీ డిజిటల్తో వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 5,600 అయితే ఉంది. 5,200కి అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది, కొంచెం చూసుకోండి, మళ్ళీ ప్రైస్ అయితే పెరిగిపోతుంది. డైరెక్ట్గా మీకు 8,000 రూపాయలు అట్లాగైతే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఆఫర్స్లో ఉండేవి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ట్రిబిట్ నుంచి ట్రిబిట్ S1 అనే సౌండ్ బార్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సౌండ్ బార్ అయితే మాత్రం. మీకు చాలా మంచి బేస్ కావాలి, నాకు బేస్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు అదరగొడుతుంది. ఒక చిన్న రూమ్ అయితే మాత్రం సఫిషియెంట్ మీకు బాస్ అయితే ఇస్తుంది అనమాట. ఓకల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సౌండ్ బార్ వచ్చేటప్పుడు మనకి 200 వాట్స్తో వస్తుంది. 2.1 ఛానల్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఇది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 8,000 చిల్లర వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 6,600కి వస్తుంది. సూపర్ డీల్, ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ HW-C45E XL అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక మంచి సౌండ్ బార్. నాకు కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే, ఎవరైతే మనకి ట్రిబిట్ వద్దనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం అనమాట. సో మంచి సౌండ్ బార్, డాల్బీ డిజిటల్తో వస్తుంది, అంటే 300 వాట్స్తో వస్తుంది, 2.1 ఛానల్. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే ఇది మనకి ఓన్లీ ఆప్టికల్ కేబుల్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదొక్కటి మీకు మైనస్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా సౌండ్ బార్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ 8,000 రూపీస్ ప్రైస్లో వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంచి సౌండ్ బార్. మీకు ఒక మీడియం సైజ్ రూమ్ ఉంది లేదా బెడ్రూమ్కి కావాలి అనుకుంటే ఈ సౌండ్ బార్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బోట్ నుంచి బోట్ 5050DA అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి సౌండ్ బార్. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒకసారి మనకి అవైలబుల్ ఉంటుంది, ఒకసారి అన్అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. మీకు 5500 కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో డాల్బీ అట్మాస్తో వస్తుంది. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 5.1.2 ఛానల్తో వస్తుంది. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 12,500 రూపాయలకి అయితే ఇది మనకి ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో ఆ బడ్జెట్ దగ్గర మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ మనకి జిబ్రానిక్స్ నుంచి కూడా ఉంది, WS Pro ఒకటి ఉంటుంది. సో మీరు దాన్ని కూడా తీసుకోవచ్చు. సో అది కూడా మీకు బాగానే ఉంటుంది. అది అప్రాక్సిమేట్లీ మీకు ఒక 9,000 రూపాయలు, 8,500 రూపాయల దగ్గర వస్తుంది. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ HT-S20R అయితే ఉంటుంది. దీంట్లో మనకి సిరీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సోనీ S20R కానీ, S40R కానీ, S60R కానీ, ఇట్లా మనకి సిరీసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకవేళ బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కావాలి 5.1 ఛానల్ నుంచి, అది కూడా ఒక మంచి కంపెనీ నుంచి కావాలనుకుంటే సో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకుని ఇది వైర్డ్ సౌండ్ బార్. కాకపోతే మంచి మీ దగ్గర ఒక సోనీ టీవీ ఉంది అని అనుకుంటే వాటికి మాత్రం కాన్ఫిగరేషన్ చాలా బాగుంటుంది. డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 400 వాట్స్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 12,200 రూపాయల వరకు ఉంది. మీకు ఒక మంచి కంపెనీ నుంచి కావాలంటే దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ జూక్ బార్ 9775 అయితే ఉంటుంది. మీరు కనుక ఒకవేళ పెద్ద హాలు అని అనుకుంటే లేదా పెద్ద బెడ్రూమ్ అని అనుకుంటే సో దానికైతే ఇది సరిపోతుంది అనమాట. చిన్న చిన్న బెడ్రూమ్స్కి అయితే ఇది ఎక్కువైపోతుంది, గుర్తుంచుకోండి. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. 5.1
5.2.2 సరౌండ్తో సిస్టమ్తో వస్తుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి రెగ్యులర్ 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 14,700 రూపాయలకి అయితే వస్తుంది. ప్రైస్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది 14 నుంచి 14,700 రూపాయల దగ్గర. సో మాక్సిమం ఈరోజు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు ప్రైజెస్ అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రైస్ అనేవి మీరు లేట్ చేసే కొద్దీ మీకు ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అలాగే ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ఉండేవన్నీ కూడా ఫ్లిప్కార్ట్వి, డిస్క్రిప్షన్లో ఉండేవన్నీ కూడా మీకు అమెజాన్వి. ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ అన్ని కూడా మీకు లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా నుంచి యాంపీ సౌండ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. మీకు పెద్ద హాల్ ఉంది అని అనుకుంటే సో అప్పుడు మీరు దీని జోలికి వెళ్ళండి. ఇది 700 వాట్స్తో వస్తుంది. సో మంచి పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 5.2.4 ఛానల్తో వస్తుంది. సో వైర్లెస్ చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మొన్న వరకు మనకి 15,000 రూపాయల వరకు ఉండే, ఇప్పుడు మనకి 16,400 రూపాయలు అయితే ఉంది. సో ఆ బడ్జెట్ దగ్గర కూడా మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి సౌండ్ బార్, మీకు పెద్ద సౌండ్ వస్తుంది, మంచి బాస్ కావాలన్నా కానీ మీకు చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ 9850 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. కేవలం ఇది కూడా మీకు పెద్ద హాల్ ఉంది అని అనుకుంటే అప్పుడు మాత్రమే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. డ్యూయల్ సబ్ వూఫర్స్ వస్తాయి, అలాగే మనకి డ్యూయల్ శాటిలైట్ స్పీకర్స్ అన్ని కూడా వైర్లెస్ వస్తాయి. సబ్ వూఫర్స్తో సహా అన్ని కూడా మీకు వైర్లెస్ అయితే వస్తాయి. చాలా మంచి సౌండ్ బార్. ఇది మనకి 5.2.4 ఛానల్తో వస్తుంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ 16,000 రూపాయల దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇందాక మీకు చెప్పినట్టే సోనీ నుంచి సోనీ HT-S40R అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. దీంట్లోనే మనకి S60R కూడా ఉంటుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే వీటిని మీరు కంటిన్యూ చేసుకోండి. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 18,700 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. 600 వాట్స్తో వస్తుంది. మెయిన్లీ 5.1 ఛానల్తో వస్తుంది. చాలా మంచి సౌండ్ బార్. మీకు కంపెనీ నుంచి కావాలనుకుంటే ఇది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎవరైతే నాకు బోట్ కానీ జెబ్రానిక్స్ కానీ ఇలాంటివి ఇష్టం లేదు మీవి కానీ అని అనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ సౌండ్ బార్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే సౌండ్ బార్ మాత్రం మీ దగ్గర ఒకవేళ LG టీవీ ఉంది లేదా LG QNED టీవీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ సౌండ్ బార్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినా సరే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 30,000 ప్లస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి LG నుంచి LG SQ75TR అనమాట. డాల్బీ అట్మాస్తో వస్తుంది. వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ కూడా వస్తుంది. ప్రత్యేకంగా మనకి QNED మనకి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అంటే మ్యాచింగ్ సపోర్ట్ ఉంటుంది QNED. వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఒకవేళ LG టీవీ ఉంటే మాత్రం ఇంకొంచెం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మిగతా సౌండ్ బార్స్తో కంపేర్ చేస్తే. 5.1.1 ఛానల్తో వస్తుంది. 30,000 పైన అయితే ఉంటుంది రెగ్యులర్గా. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు 24,000 రూపాయలకి వస్తుంది. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మంచి బాస్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే దీన్ని ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ మనకి 50,000 రూపాయల దగ్గర ఎవరైతే తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకనమాట సోనీ బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 అయితే ఉంటుంది. సో ఇది మీకు చాలా మంచి సౌండ్ బార్. ఈవెన్ నేను కూడా తీసుకుందామని ట్రై చేశాను. దీన్ని కొంచెం ప్రైస్ అయితే తీసుకుందామని చూస్తూ ఉన్నాను. ప్రైస్ అయితే పెరిగిపోతూ వస్తుంది. బట్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్. డాల్బీ అట్మాస్తో వస్తుంది. సబ్ వూఫర్ అలాగే మీకు శాటిలైట్ స్పీకర్స్ వైర్లెస్ వస్తాయి అనమాట. 1000 వాట్స్ అయితే ఉంటుంది. 5.1 ఛానల్తో వస్తుంది. అసలు దద్దరిల్లిపోతుంది అనమాట హౌస్ అయితే. అంత మంచి సౌండ్ బార్ ఇది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 47,000 రూపాయల వరకు ఉంది. కానీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. మీరు ఒకసారి పర్చేస్ చేశారంటే మాత్రం మీకు కొన్ని సంవత్సరాల పాటు మీరు మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ 1100 అయితే ఉంటుంది. ఇది కూడా మనకి పవర్ఫుల్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. 7.2.4తో వస్తుంది ఈ సౌండ్ బార్ అనేది. మీకు ఒకవేళ పెద్ద హాల్ ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు ఈ సౌండ్ బార్స్ని అయితే కన్సిడర్ చేయండి. లేదంటే ఇది మీకు చాలా ఎక్కువ అయితే అయిపోతాయి. అండ్ ఇది మనకి వైర్లెస్ 2 సబ్ వూఫర్స్ వైర్లెస్ వస్తాయి. 2 శాటిలైట్ స్పీకర్స్ కూడా మీకు వైర్లెస్ అయితే వస్తాయి అనమాట. అండ్ DTS:X సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. కరోకి మైక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి ప్రజెంట్ 30,000 రూపాయల నుంచి 30,500 రూపాయల దగ్గర అయితే ప్రజెంట్ ఫ్లక్చుయేట్ అవుతుంది. సో మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇంకా మీకు 50,000 బడ్జెట్లో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందన్న ఉద్దేశంతో చెప్పట్లేదు అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇంకా కొన్ని సౌండ్ బార్స్ యాడ్ చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చింది అని అనుకుంటే వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి ట్రై చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.